నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన CMS-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. జాతీయ రహదారులపై పదేపదే ప్రమాదాలు జరుగుతున్నట్లయితే ఆ ప్రాంతంలో పనిచేసిన గుత్తేదారులకు భారీ జరిమానాలు విధించాలని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఆరోగ్యంపై నిరంతరం ఆరా తీసి తగిన చర్యలు తీసుకునేందుకు హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు కవచం డిజిటల్ చెల్లింపులకు నిఘా కేంద్రంగా ఐడిపిఐసి, AML పరిజ్ఞానంతో మ్యూల్ ఖాతాల లావాదేవీల పరిశీలన. వచ్చే 4 నెలల్లో హైదరాబాద్కు వేల మంది విదేశీ పర్యాటకులు, వ్యాపారుల రాక. వారు రాష్ట్రంలో పర్యటించేలా టూరిజం కార్పొరేషన్ ప్రణాళిక. ఔషధాల వివరాలన్నీ QR కోడ్లో. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక సాంకేతికత అమలుకు సన్నాహాలు, మందుల వృధాను అరికట్టేందుకు అవకాశం. క్రీడా వార్తలు. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. తొలిసారిగా ప్రపంచకప్ను కైవసం చేసుకుని 47 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. నేటి సూక్తి: క్షమించడం సులభమే, కానీ మర్చిపోవడం కష్టం. ఆరోగ్య చిట్కా: ఉసిరి ఎంజైమ్స్ యాక్టివిటీని పెంచుతుంది. నిన్నటి జీకే ప్రశ్న: కుటుంబ దత్తత కార్యక్రమంలో టీబీ స్క్రీనింగ్ను ఇంక్లూడ్ చేసిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? జవాబు: పాండిచ్చేరి. నేటి జీకే ప్రశ్న: UAEకి చెందిన మష్రెక్ బ్యాంకు తన బ్రాంచ్ను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఆమోదం పొందింది? నేటి జీకే ప్రశ్న మరోసారి: UAEకి చెందిన మష్రెక్ బ్యాంకు తన బ్రాంచ్ను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఆమోదం పొందింది?